ఈరోజు గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యులు శ్రీ గుపరేష్ సార్ గారిని చాలా సన్మానించడం జరుగుతుంది. అలాగే మన డిసిసి విజయపర్వతం గారికి చాలా సన్మానించడం జరుగుతుంది. అలాగే మాజీ చైర్మన్ మన సాయిరామ గారిని కూడా సన్మానించారు. గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనం పురస్కరించుకొని మన మెట్టు సాయి కుమార్ గారికి గంగపుత్ర మత్స్యశాఖ మన రూరల్ శాసనసభ్యులు మన ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు వారికి పేరు మేము అలాగే డిసిసి కూడా మా జిల్లా గంగపుత్ర తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ గారికి కూడా మా గంగపుత్ర తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విషయంలో మన ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు వచ్చినటువంటి గంగపుత్ర సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు అన్న భూపతిరెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ ఐడీసీఎల్ చైర్మన్ మున్సిపల్ సారెడ్డి గారు, అదేవిధంగా డిసిసి డెలిగేట్ అన్న శేఖర్ గౌడ్ గారు, బాటి రాజు గారు, సభని అందించినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు మనం పెట్టుకున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో మనందరికీ కూడా అంతో కొంత తెలుసు. ఈరోజు గత ప్రభుత్వం ఎవరిని కూడా గుర్తించకుండా మన కులాలను నాశనం చేసి తప్పితే, ఖరాబ్ చేసి తప్పితే ఏమి లాభం పొందింది ఏం లేదు. అందులో భాగంగా అప్పుడు గవర్నమెంట్ ఇంకొక ఎలక్షన్ జరుగుతుండగా మన ఉపాధ్యక్షుడిగా మల్లయ్య జిడి మల్లయ్య గారు నిర్ణయించడం జరిగింది. ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా మత్స్యశాఖకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఎప్పుడు కూడా ప్రకటించలేదు. ఏ ప్రభుత్వం కూడా. ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 నెలలకే ఒక మత్స్యశాఖ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా హర్షించదగినటువంటి విషయం. పేద పార్టీ మనలాంటి వాళ్ళకు ఇలాంటి పార్టీలు ఉంటేనే మనుగడ అనేది చాలా ఉంటుంది. ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పాటు చేసినటువంటి సాయి కుమార్ గారికి ఈరోజు సన్మానం కార్యక్రమం ఉండేది. కాకపోతే తన కాన్స్టిట్యూన్సీ లోపల ఉన్నటువంటి ఎలక్షన్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తన కాన్స్టిట్యూన్సీ వెళ్ళడం వల్ల కొంచెం మిస్ అయింది. కనుక దాన్ని కొంచెం మేము చింతిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన గంగపుత్ర అందరం కూడా గతంలో కూడా చాలా పార్టీలను చూసినాం, ఈ పార్టీలను కూడా చూసినాం. కనుక మనమందరం కూడా ఈ రోజు రాహుల్ గాంధీ, నేషనల్ నాయకులు ఖర్గే గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి వ్యక్తి మన జీవన్ రెడ్డి సార్. పేదల వ్యక్తి, ఒక రైతు బిడ్డ, ప్రతి అంశం మీద, ప్రతి కులస్తుల మీద మంచి అవగాహన, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి. మనం ఆ రోజు గత 3 నెలల క్రితం
ఇంటింటికి తట్టి వారి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మా దృష్టికి తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మేము ఈ సమస్యలు సంఘ భవనాలే కానీ ఇంకా ఎక్కడైనా ప్లేసులు లేకుండా ఉండడం కానీ ఇవన్నీ ఏమున్నా కానీ మాకు చెప్పండి శ్రీనివాస్, మేము చెప్తే వాటిని నన్ను గెలిపించండి. గెలిపించిన తర్వాత మీ పూర్తి సమస్యలను నేను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. దానిలో భాగంగానే మేమందరం కూడా మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వస్తే మీరు కూడా మాకు చాలా మంచి సహాయ సహకారాలు అందించారు. భారతంలో ఒక భీష్మ పితామహుడి పాత్ర ఏ విధంగా ఉంటుందో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో గంగపుత్రుల యొక్క పాత్ర కూడా చాలా గొప్పది. ఆయన వెనుక విజయనగరం పాటుపడ్డారు. అదేవిధంగా ఈరోజు అన్న జీవన్ రెడ్డి గారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రాకపోవడం, తనకు జగిత్యాల ప్రోగ్రాం ఉండడం వల్ల కొంచెం మిస్ అవ్వడం జరిగింది. మనం ఏ విధంగానైతే గత 3-4 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా లోపల మనమందరం కూడా ఏ పాత్ర వహించినామో అలాంటి పాత్రనే ఈరోజు రేపు జరిగే సోమవారం నాడు జరిగే ఎలక్షన్లలో మనమందరం కూడా తనకు జీవన్ రెడ్డి అన్నకు అత్యధిక మెజారిటీతో దాదాపు మా దగ్గర జిల్లా మొత్తంలో 1,70,000 మా ఓట్లు ఉంటాయి సార్. జిల్లా వ్యాప్తంగా మా కలుపుతున్నాయి కనుక మేము ఒకటే సార్ మీకు సమావేశాన్ని ముందుగా మా కలుపుతున్న తరఫు నుంచి పక్షాల నుంచి ప్రతి ఒక్కరి కడప తట్టుతూ మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెండి దండుగా ఉండి మన జీవన్ రెడ్డి సార్ గెలిపించుకునే బాధ్యత పూర్తిగా నన్ను తెలియజేస్తా ఉన్నాను. గత లోపల మొన్నటి వరకు ఎంపీ అరవింద్ గారిని తీసుకున్నాను. ఎంపీ అరవింద్ గారు ఈరోజు బీజేపీ అంటా ఉన్నారు చాలా మంది. బీజేపీ అనేది ఒక 4 రోజులు ఒక 10 రోజుల పండుగ మాత్రమే. ఎలా అంటే మనుషుల్ని రెచ్చగొట్టి మాట్లాడడం, అదేవిధంగా శ్రీరామ్ అని పిల్లల్ని రెచ్చగొట్టడం, తిరగనటువంటి పిల్లల్ని రెచ్చగొట్టి అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున ఇబ్బందులు అయితే అరవింద్తో కూడా మా ఊళ్ళో కూడా చాలా మంది ఇంకా మేము చూసినాం. ఎక్కడ కూడా రెస్పాండ్ కాదు, ఎక్కడ కూడా మాట్లాడదు. చిన్నోడికి సమస్య వచ్చిందంటే ఆనేటటువంటి వ్యక్తులు మన గూగుల్ సాబ్, జీవన్ రెడ్డి సాబ్. అదేవిధంగా మన బాజిరెడ్డి గోవర్ధన్ ఈరోజు ఎంపీ ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు రూరల్ ఉన్నటువంటి మాట జిల్లాలో కలెక్టర్ అందరూ ఎక్కడ కూడా ఏ సొసైటీకి కూడా 5-10 లక్షలు ఇచ్చి మీ సంఘాలను నిర్మించుకోండి అని చెప్పి ఎప్పుడన్నా బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పినా మనకు ఇచ్చింది ప్రక్రియలు ఇచ్చిండు ప్రక్రియలు కూడా అవి కూడా తెలుసు. దొంగ ప్రసరింగే మనకేమో తెలియని మోసం చేసిన కనుక ఆ రోజు మన శాసనసభ్యులు భూపతి అన్న కొట్టిన దెబ్బకు ఏ రకంగా అయితే ఆ రోజు అపజయానికి దూరంలో వెళ్ళారో అదేవిధంగా ఈరోజు మన భీష్మ పితామహుడు అన్న జీవన్ రెడ్డి అన్న గారు మనమందరం మద్దతిస్తే పాతాళం చూడాల్సిన అవసరం ఉంటేనే ఉందని నేను చెప్తా ఉన్నాను. జిల్లాలో కలుగుతున్న జిల్లాగా మనము చాలా మోసపోయాం టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఇంత కాదు. ఎంత సమస్యని సృష్టించినా మేము భయపడలేము. స్థానిక సంఘాలలో పరిపూర్ణంగా మన గర్భపడినటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ రోజు వాళ్ళను తలొక్కి మన కులం కూడా ఖరాబ్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజులు నలుగురం మేము రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి బాధ్యత స్థానిక సంఘాలలో ఖచ్చితంగా మనం ఓడగొట్టిన రోజులు ఉన్నాయి. అలాంటిది మనమందరం కూడా తెలుసుకున్నాం కనుక ఈ రోజు సమయం అనేది ఆసన్నమైంది. మీరందరూ కూడా మాకు సహకరిస్తే అన్న బుడ్డరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తోని ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగించే బాధ్యత మేము తీసుకొని ప్రతి ఒక్కరి గణపుత్రుల క్షేమానికి మేము కూడపాటు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇంకోటి ఏంటంటే మనం అందరం కూడా గణపుత్రులు అంటే ఆత్మాభిమానం ఉన్న వ్యక్తులు సార్
మా వాళ్ళు ఒక కమిట్మెంట్ ఉన్నదంటే దాన్ని ఫాలో అవుతారు. కనుక అమాయకం సార్, మీరు ఏదున్నా కానీ మేము ఒకటే వినిపిస్తున్నాం సార్. చాలా కష్టాలు ఎదుర్కొన్నాం, అన్ని కూడా ఎదుర్కొన్నాం. మీరు మా గణపతుల తరఫు నుంచి వచ్చినారు, మా సమస్యల్ని సాల్వ్ చేస్తారు. మా అందరికీ తోడు కాగా, మా అందరికీ ఒక పెద్దగా ఉండాలని చెప్పి మేము కోరుతూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జీవన్ రెడ్డి దాస్ గారు, మరి మన పార్టీ రమేష్ గారు, బాలయ్య గారు, స్వామి నారాయణ స్వామి గారు, సుజిత్ గారు, విధంగా అందరికీ పెద్దలందరికీ, మరి నాతో పాటు వచ్చినటువంటి శేఖర్ గారికి, సాయిరెడ్డి గారికి, అదేవిధంగా నరేంద్ర గారికి, మరి శ్రీనివాస్ గారు, భూషెట్టి, అందరూ కూడా పేరు పేరు మరి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి గంగపుత్ర సోదరులకు, అక్కలకు, అమ్మలకు కూడా నమస్కారాలు. మొన్న కాంగ్రెస్ పార్టీ గంగపుత్ర సంఘం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తమ్ముడు శ్రీనివాస్ గారిని సెలెక్ట్ చేసిన తర్వాత మరి అన్నాడు, మన కాన్ఫరెన్స్లో అందరూ కూడా ఒకసారి మీటింగ్ పెడతాం సార్, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, మరి అందరూ కూడా మేము కలిసి విధానంగా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తూ మేమందరం ఒక తీర్మానం చేస్తాం అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా దాంట్లో భాగంగానే ఈరోజు మన మీటింగ్. సరే, మీకు సమస్యలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలేదు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ అభివృద్ధికి, మీ సంఘాల అభివృద్ధి కానీ, మీ వృత్తికి అభివృద్ధి కానీ కట్టుబడి ఉంది. అందుకే మరి గంగపుత్ర సంఘం కార్పొరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు అమలు చేయడం జరిగింది. అంటే ఆ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ డైరెక్ట్గా గంగపుత్ర సంఘానికి ఫండ్, అది ఎంతైనా కావచ్చు, 500 కోట్లు కావచ్చు, ఇంకెంతైనా కావచ్చు, దానికి ఫండ్ పెట్టి మరి అవసరం ఉంటే మీరే ఈ చేపల పిల్లలు సీడ్ పెంచుకునే విధంగా, ఇంతకుముందు బయట థర్డ్ పార్టీ దగ్గర ఉంటున్నాం సొసైటీలోకి ఇవ్వకుండా, సో మీకు మీరే డైరెక్ట్ చేపల పిల్లలు పెంచుకొని మీరే చెరువులు వేసుకొని చేపలు పట్టుకునే విధానాన్ని తీసుకురావడానికి ఆ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది. మళ్ళీ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా దాని ద్వారా లోన్స్ తీసుకొని మరి ఈ మార్కెటింగ్ కానీ, మరి ఈ ఏమంటారంటే వృత్తిపరంగా మనం మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో అది చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు కావాల్సిన నెట్ కానీ, ఇంకా ఏదైనా కానీ మీ వృత్తికి సంబంధించిన కానీ, లేకుంటే దానికి సంబంధించి ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, సీడే కాకుండా మరి ఫిష్ సీడ్ కూడా అన్నీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా చేసుకోవచ్చు. అన్నీ కూడా అంటే ఒక వేదిక మీద తీసుకొచ్చి దాని ద్వారా మొత్తం ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ను గంగపుత్ర సోదరులందరూ కూడా ఆర్థికంగా లబ్ధి చేకూరేటట్టు, వాళ్ళు ఆర్థికంగా బాగుపడేటట్టు చేయాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఇవాళ ఇంకా మనం ఇంకా బీసీ జనగణన ప్రాంతాము ఎగ్జాక్ట్లీ మరి గంగపుత్రుడు తమిళనాడు మొత్తం మన నిజామాబాద్ జిల్లాలోనే 1,55,000 అంటున్నారు. మరి పార్లమెంట్ అయితే నాకు తెలిసి 2.5 లక్షలు ఉంటాయి. అంటే ఇక జనగణన జరగాలి. ఇంకా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళకు ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమందికి ఇల్లు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి, వాళ్ళ వృత్తిపరంగా మనం ఏం చేయాలా, ఏ విధంగా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీసీల యొక్క పునర్గణన చేసి దాని ప్రకారం దామాషా ప్రకారం వాళ్ళ వృత్తిలో ఉన్న సంఖ్యను బట్టి మరి ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్లో కానీ మరి అన్నింటిలో వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వాలన్నది, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రిజర్వేషన్స్ కూడా వాళ్ళ దామాషా ప్రకారం ఇవ్వాలి. అవసరం ఉంటే
50% కట్ ఆఫ్ ఉంది కదా, అంటే రిజర్వేషన్ మొత్తం కలిసి 50%కి పెంచకూడదని ఒక సుప్రీంకోర్టు రూల్ ఉంది, చట్టం ఏం లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీజేపీ కానీ ఇంకా వేరే ఈ టీఆర్ఎస్ కానీ ఇక్కడ ఏం చేసినాయంటే పెంచారు రిజర్వేషన్. ఇవాళ దాన్ని ఎత్తివేసి అవసరం ఉంటే తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చేందుకు పార్లమెంట్లో మనం బిల్లు తేవాలన్నదే రాహుల్ గాంధీ యొక్క ఉద్దేశం. దాంతో మీ కులాల సంఖ్య బట్టి మీ రిజర్వేషన్ కూడా ఈజీగా ఎక్కువైపోయినట్టు 70% కూడా కావచ్చు, 55% బీసీ సోదరులు ఉన్నారు. సరే ఇక్కడ మీరు ఒక గ్రూప్ ఏ గ్రూప్ ఉంటారు, ఏ గ్రూప్ అదే ఏ గ్రూప్లో రిజర్వేషన్ పెరగచ్చు జనగణన వేసిన తర్వాత. సో దాన్ని బట్టి మీకు ఫండ్స్ కూడా పెరుగుతాయి, దానివల్ల ఇంకా రకరకాల ఉపయోగాలు ఉంటాయి. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే అందరినీ పేదవారిని అడ్డమైన వారిని ఏదో రకంగా వాళ్ళకు పైకి తీసుకురావాలా, వాళ్ళ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలన్నది. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ట్యాక్స్ వేసి పేదవాళ్ళకి పంచాలి ప్రభుత్వం, దానికి మూడేళ్ళు మీ బంగారం పుంజుకుంటాడు, మీ ఆస్తి పుంజుకుంటారు కాంగ్రెస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఎవరు ఆస్తి పుంజుకుంటే, కాకపోతే పేదలకు భూమి పంచిన మాట వాస్తవమే, పేదలకు ఇల్లు పంచిన మాట వాస్తవమే, మరి పేదలకు ఆదుకున్న మాట రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఇవాళ మోడీ గారు ఏం చేస్తా ఉన్నారు, పేదలకు ట్యాక్స్ వేస్తున్నాడు పాల మీద, ఇవాళ ఇన్సూరెన్స్ మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది దాని మీద కూడా జీఎస్టీ, పిల్లలు పాల మీద కూడా జీఎస్టీ, బిస్కెట్ల మీద జీఎస్టీ, రకరకాల అందరి దగ్గర పెట్రోల్ మీద జీఎస్టీ వేసి ఎవరు వెళ్తున్నారంటే అదాని అమ్మాయిని దూసిపెడుతుంది. ఇవాళ దేశంలో 16 లక్షల కోట్ల ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్స్ కింద బ్యాంకు దగ్గర లోన్ తీసుకుని బ్యాంకులను గురించి కట్టలేని పరిస్థితుల్లో ఐపీ పెట్టేసి ఆస్తులన్నీ కూడా మరి ఇచ్చేసేసి అక్కడ పోయి పరదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే గుజరాత్ చెందిన బడా వ్యాపారులే, వాళ్ళని మోడీ గారు కాపాడుతున్నారు. మరి ఆ రోజు చెప్పిన నల్లధనం చేస్తాం, మంచిగా ఎక్కువ 15 లక్షల కోట్లు ఇస్తాం, 15 లక్షలు ఇస్తామన్నారు. ఇవాళ నల్లధనం అక్కడే ఉంది. మరి ఇంకా ఇక్కడ బ్యాంకుల నుంచి పారిపోయిన వాళ్ళు కొమ్ము రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జాతీయ సంపద అంతా కూడా అమ్ముకుంటున్నారు, రైల్వేస్ అమ్ముకుంటున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్ముకుంటున్నారు, షిప్ యార్డ్లు అమ్ముకుంటున్నారు, బిహెచ్ఎల్ అమ్ముకుంటున్నారు. ఇలా దేశ సంపద అంతా కొలగొట్టడంపై మరి గుజరాత్లో అదాని అంబానీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు మోడీ గారు. కాంగ్రెస్ ఆలోచన పెద్దవాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసి పేదవాళ్ళకి ఇవ్వాలన్నారు, బీజేపీ ఆలోచన పేదవాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసి పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నారు. మరి మీరు ఆలోచించాలి. ఇవాళ అందుకే ఇవాళ మన కాన్ఫరెన్స్ లో కూడా ఈ డిస్పల్గా మన ఫిష్ మై మార్కెట్లో ఒక ల్యాండ్ అలాట్ చేసాం. అక్కడ 50 లక్షలు ఇంతకుముందు మన ఫిష్ మార్కెట్లో బిల్డింగ్ కొరకు శాంక్షన్ అయితే అది సరిపోదని చెప్పి మనం 7 రూపాయలు ప్రపోజల్ పెట్టాం. తప్పకుండా 4 రూపాయలు పెట్టి మీకు ఇక్కడ మన డిస్పల్లో ఫిష్ మార్కెట్లో యాడ్ కూడా మీకు మేము కట్టిస్తాం. కాబట్టి ఈ విధంగా మీరు కూడా కోరుకుంటా ఉన్నారు, పేదల పక్షాన ఎవరు ఉన్నారు ఇక్కడ అక్కడ ఎంతో ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తాం, మనం చేస్తాం. మీకు అందరూ కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేస్తాం, 600 సిలిండర్ ఫ్రీ ఇస్తా ఉన్నాం. తెలంగాణ మహిళా సంఘాలకు 10 లక్షల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తాం. దాంట్లో 5 లక్షలు ఇన్సూరెన్స్ పెట్టినాం. ఇంకోటి మీ దగ్గర కూడా ఇప్పుడు మీ సంఘాలకు అందరూ కూడా మీరు ఎవరైనా సంఘ సభ్యులు కావాలంటే సంఘ సభ్యులు కండి, తప్పకుండా మీ సంఘాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తాం. అదే ఎవరైనా మన పాపం మా దగ్గర పాల దగ్గర మత్స్యకారు ఇక్కడ బాగా వచ్చేటాల్లో పోయి ఏమైనా బాధ చుట్టుకున్నదో ఏమైనా కానీ మన ఇక్కడ మరణం సంభవించి దాని పాపం మెంబర్లు లేదు, మెంబర్లు లేకుంటే కష్టం అవుతుంది ఇన్సూరెన్స్ ఇప్పించడం. కాబట్టి దయచేసి మీరు కూడా మనలందరూ కూడా మెంబర్షిప్ ఏమైనా సొసైటీలలో వాళ్ళందరూ కూడా కంబైన్ ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎందుకంటే ఒక మనిషి ప్రాణం అంటే కుటుంబం గుడిగా పడుతుంది కాబట్టి వాళ్ళకి రక్షణ అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఎన్నికల్లో సోమవారం ఉన్నాడు పెద్దలు జీవన్ రెడ్డి గారు, మరి చాలా పెద్ద పార్లమెంట్ కాబట్టి ఇంకా జగిత్యాలపేట వస్తానన్నాడు కానీ రాలేకపోయినా లేట్ అవుతుందని చెప్పి నేను కూడా ఇంక యానపల్లి వెళ్ళాలి, ఇంకా రామడి వెళ్ళాలి, మన 15 కిలోమీటర్లు ప్రచారం అయిపోదు కాబట్టి ఇంకా 3-4 గ్రామాలు వెళ్ళాలి, పార్లమెంట్ ఉంది కాబట్టి మరి నేను వెళ్ళాల్సింది. కాబట్టి మీకు అందరూ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు మేము మన నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే గెలిచినాను. గెలిచిన తర్వాత మన పార్టీ కూడా అధికారులకు వచ్చి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్ళు మనమే ఉంటాం. ప్రభుత్వం అయితే 5 ఏళ్ళు ఉంటుంది కదా. ఇవాళ ఏం చేసినా
మరి నా దగ్గర 2.5 లక్షల మంది గంగపుత్రులు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ పోటేసి మరి జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా మీరు ఇప్పుడు ఎట్లుంటారంటే ఇప్పుడు మనము ఓటు వేలలో చేసి పని కాంగ్రెస్ చేయకుండా ఒక ఇబ్బంది అవుతుంది. మీకు ఇబ్బంది అడగడం లేదు సార్ మెజారిటీ ఇచ్చినప్పుడు శ్రీనివాస్ అడుగుతారు సార్ మేము ఓటు వేసాం మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మనం తప్పకుండా పనిచేయాలని కొంచెం పద్ధతి కొట్టి అడిగాక ధైర్యం వస్తుంది. మీకు కూడా నైతికంగా ఉంటుంది. మీకు కూడా ఖచ్చితంగా పర్వాలేదు మనం ఓటు వేసింది కదా వాళ్ళ తప్పకుండా వాళ్ళు ఆదుకోవాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని